దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. యెషయా 53వ అధ్యాయము బహుశా చాలా పరిచయమైన, ఎన్నోసార్లు వినిన చదివిన అధ్యాయము 53వ అధ్యాయము, ఐజయా చాప్టర్ 53. జనరల్గా ఈ అధ్యాయాన్ని క్రిస్మస్ గురించి మాట్లాడేటప్పుడు, యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి, ఆయన యొక్క రావడం గురించి మాట్లాడినప్పుడు ఈ యొక్క అధ్యాయాన్ని ఎక్కువగా ప్రస్తావించడము. రెండవదిగా గుడ్ ఫ్రైడే రోజున ఆయన యొక్క మరణం గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా వాడబడే అధ్యాయము 53వ అధ్యాయము. అయితే దీన్ని కొంచెం మనం పరిశీలించినప్పుడు 53వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించినట్టయితే ఏ సందర్భానికి నిజంగా 53వ అధ్యాయం యెషయా గ్రంథము బాగా లింక్ అయి ఉంది, ఏ సందర్భానికి లింక్ అయి ఉందని చూసినప్పుడు, మేము తెలియజేసిన సమాచారము, ఇక్కడ మేము అంటే ఎవరు? క్రైస్తవులు కారు, మేము అంటే అన్యులు కారు. ఇక్కడ మేము అనగా యూదులు. ఇంకో మాటలో చెప్పాలి అంటే యేసు ప్రభుని అంగీకరించిన యూదులు, జూయిష్ క్రిస్టియన్స్. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? 53వ అధ్యాయము యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మారు? ఎవరు నమ్మారా? కుటుంబీకులు నమ్మారా? సొంత వారు ఎవరు కూడా నమ్మలేదు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను? సో ఇది ఈస్టర్ లేకపోతే గుడ్ ఫ్రైడే కానీ క్రిస్మస్ సందర్భం కన్నా జకరియా 12వ అధ్యాయము 10వ వచనంలో మనం యొక్క ప్రవచనాన్ని ఇక్కడ చూడవచ్చు. ప్రవక్త అయిన జకరియా 12వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ మనం చూసినప్పుడు, చాప్టర్ 12 వర్సెస్ 10లో మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడిన ప్రవచనం ఏంటంటే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము, అందుకని ఇక్కడ మరలా చూసారా, వారు అనే మాట రాయబడింది. వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, నా మీద అనగానే కింద వాణి అని రాయబడి ఉన్నది. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం, పేజీ నెంబర్ 783 పేజీలో ఇది ఉంది. సో ఇక్కడ దేని గురించి ప్రవచనం అంటే, వారు ఇశ్రాయేలీలు తాము పొడిచిన వాణిని దృష్టి ఉంచి, ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉందంటే, దే విల్ లుక్ అపాన్ హిమ్ హూమ్ దే హ్యావ్ పియర్స్డ్ అని చెప్పి ఇంగ్లీష్లో రాయబడి ఉంది. సో ఈ యొక్క యెషయా 53 అధ్యాయము యేసు ప్రభు యొక్క జననం గురించి కానీ, అటు తర్వాత నాట్ జస్ట్ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన యొక్క మరణం గురించి జ్ఞాపకం చేసుకునేటప్పుడే కాదు, కానీ రెండవ రాకడలో యేసు ప్రభుని యూదులు చూసి ఇచ్చే రియాక్షను 53వ అధ్యాయం. రెండవ రాకడలో యూదులు యేసు ప్రభు వారిని చూసి ఇచ్చే రియాక్షను ఈ 53వ అధ్యాయము. అందుకనే జకరియాలో ఆల్రెడీ ఇవ్వబడిన ప్రవచనం ఏంటంటే, ఈ 10వ వచనంలో వారు తాము పొడిచిన వారి మీద దృష్టి ఉంచి, దే విల్ లుక్ అపాన్ హిమ్ హూమ్ దే హ్యావ్ పియర్స్డ్. వారు ఎవరిని చూస్తారు అంటే, వారు పొడిచిన వారిని, ఆ యేసు ప్రభు వారిని చూచి ఇచ్చే రియాక్షను ఈ 53వ యెషయా గ్రంథంలో రాయబడిన సమాచారము. యూదులు వారు చేసిన పని ఏంటంటే, యేసు ప్రభుని మెస్సైగా అంగీకరించలేదు. వారు అంగీకరించకుండా ఇతను ఒక దొంగ మెస్సైగా వారు భావించారు. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారో కూడా వారికి తెలియదు. అందుకని నజరేయుడుగా ఆయనను చూచారు, కానీ ఆయన బెత్లెహేంలో జన్మించాడని ఆ ఇన్ఫర్మేషన్ కూడా వారి దగ్గర లేదు.
అందుకనే ఆయన శిలువ మీద మేకులతో కొట్టబడిన ఆ చెక్క ముక్క ఏంటంటే ఈయన నజరేతుకు చెందిన వాడిగా వారు చూశారు. సో యేసు ప్రభు గురించి ఏ సమాచారము, ఆయన ఎక్కడ పుట్టారో సమాచారం కూడా వారికి తెలియదు. సో తెలియకపోవటం వల్ల ఈ వచనంలో మనం చూసినప్పుడు రెండో రాకడలో ఎవరు వస్తారు, రెండో రాకడలో ఎవరు వస్తారు? ఇన్ఫ్యాక్ట్ ముస్లిమ్స్ కూడా నమ్ముతూ ఉంటారు రెండో రాకడలో వచ్చేది యేసు ప్రభుయేనని. సో రెండో రాకడలో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు యూదులు ఇచ్చే రియాక్షను 53వ అధ్యాయము. అందుకని 53వ అధ్యాయం మొదటి వచనంలో మనం ఏం చదువుతామంటే, మేము తెలియజేసిన సమాచారము అసలు ఎవరు నమ్మాడు? యూదుల మతాధిపతులు నమ్మారా, హై ప్రీస్టులు నమ్మారా, లేకపోతే జనరల్ జ్యూస్ నమ్మారా అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుకి కూడా వారు చెప్పే మాట ఏంటంటే, మేము యేసు ప్రభుని విశ్వసించము. ఎందుకు జీసస్ని మెస్సయ్యగా మేము చూడము అంటే, మెస్సయ్యకు డేవిడిక్ కవనెంట్ ఉంది. ఏంటి ఆ డేవిడిక్ కవనెంట్ అంటే, ఆయన వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. క్వైట్ క్లియర్లీ ఆయన స్థాపించలేదు కదా, అందుకనే మేము జీసస్ని మెస్సయ్యగా మేము అంగీకరించలేదు, ఇప్పుడు కూడా అంగీకరించలేదు అనేది వారు ఈరోజు ఇచ్చే సమాధానము, జ్యూస్ ఇచ్చే సమాధానము. 53వ అధ్యాయం మొదటి వచనంలో రెండో లైన్ మీరు చూస్తే, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? నిజంగా మరి ఆయన యొక్క నాలెడ్జ్, గాడ్స్ రెవల్యూషన్ లేకపోతే ఇల్యూమినేషను ఎవరికి బయలుపరచబడింది? అందుకనే పౌలు గారు నూతన నిబంధన గ్రంథంలో చాలా సందర్భాలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కానీ, కొరింథీయులకు రాసిన పత్రికలో కానీ చెప్పే మాట ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు వారు పేతురుతో కూడా చెప్పిన మాట ఏంటంటే, పేతురు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒకరు ప్రవక్త అని, ఒకరేమో మోషే అని, ఒకరు ఇంకొకరని, అయితే నువ్వేమనుకుంటున్నావు అనగానే, నువ్వే మెస్సయ్యవు అని అనుకోగానే, ఇది నీ బట్టి తెలిసింది కాదు, ఇది దేవుడే, ఆయన వరము, ఆయనే నీకు తెలియజేశాడు. అందుకని యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడ్డది? హూ న్యూ ది మైండ్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క రెవల్యూషన్ ఎవరికి అర్థమైంది? నిజంగా ఈరోజు మన రక్షణ పొందిన వారము దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ వచనము చాలా పెద్ద కారణము. ఎందుకంటే యెహోవా బాహువు మనకు బయలుపరచబడింది. సో ఈరోజు ప్రభుని మనం విశ్వసించడానికి గల కారణం ఏంటంటే, మన యొక్క విల్ కాదు కానీ ఆయన బాహువు మనకు బయలుపరచబడింది. తర్వాత వాళ్ళు ఎలా యేసు ప్రభుని చూశారంటే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. ఏ రీతిగా యేసు ప్రభు వారు పెరిగారంటే, చూడండి, జనరల్గా కింగ్ అనగానే వారికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే యేసు ప్రభు వారిని వారు చూసినప్పుడు దే డిడ్ నాట్ సీ ఎనీథింగ్ ఇన్ హిమ్, ఆయనలో వారు ఏమీ కూడా చూడలే. గ్రేట్నెస్ చూడలేదు, తన గొప్పతనం చూడలేదు, వారు ఏమీ చూడలే. ఇన్ఫ్యాక్ట్ చూసిన టీచింగ్ని బట్టే ఆయనని చంపడానికి చూశారు. వారు చూసింది, విన్నది ఏదైనా ఉంది అంటే యేసు ప్రభు టీచింగ్ ఒకటే, అది చూసి వారు చంపడానికి వారు చూశారు. ఇన్ఫ్యాక్ట్ జీసస్ చాలా చిన్న ఫ్యామిలీ నుంచి ఆయన రావడం జరిగింది. ఫ్రమ్ అ కార్పెంటర్స్ ఫ్యామిలీ, బట్ నాట్ ఫ్రమ్ అ రూలర్స్ ఫ్యామిలీ కూడా కాదు, ఒక రాబ్బై ఫ్యామిలీ కూడా కాదు, ఒక టీచర్స్ ఫ్యామిలీ కూడా కాదు, ఏ ఫ్యామిలీ కూడా కాదు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు వి ఫౌండ్ నథింగ్ ఇన్ జీసస్. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి పౌలు గారు రాసినప్పుడు ఆయన అన్న మాటలు ఏంటంటే, ఈ 5వ వచనం నుంచి 11వ వచనము నూతన నిబంధనలో ఉన్న సంఘము దానిని ఒక పాట రూపంలో పాడేవారు అంటండి. అది 5వ అధ్యాయము 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు యేసు ప్రభు యొక్క ఆయన యొక్క ఏ రీతిగా ఆయన, అందుకే పౌలు గారు ఒకే విషయాన్ని 2 సార్లు ప్రస్తావిస్తారు. ఆయన మనుషుని పోలికకు పుట్టి అని చెప్పి 7వ వచనంలో 8వ వచనంలో కూడా ఆ 2 సార్లు దాన్ని ప్రస్తావిస్తారు. 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో యేసు ప్రభుని ఆ రోజు వారు చూసినప్పుడు దే డిడ్ నాట్ కేర్ ఫర్ హిమ్, దే డిడ్ నాట్ ఈవెన్ మైండ్ హిమ్. వారిని యేసు ప్రభుని ఏమాత్రం ప్రభు వారు అన్నారు. అందుకనే ఏ ప్రాఫిట్కి కూడా వారి ఊరిలో గౌరవం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభుని ఏమాత్రం కూడా వారు అంగీకరించలేదు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు 2వ రాకడలో వారు వచ్చినప్పుడు వారు ఇచ్చే రియాక్షన్ ఏంటంటే, నిజమే కదా, మన పితరులు, అవర్ ఫోర్ ఫాదర్స్ ఎవరైతే యేసు ప్రభుని చంపారో ఈయనే కదా మేము చంపింది. దిస్ ఈస్ ద మ్యాన్ హూ వాస్ కిల్డ్ బై అస్. ఎందుకు తెలుసా? దేన్ని బట్టి చెప్తారో తెలుసా? నేను ఫేస్ని బట్టా, గాయాలు బట్టి, నాట్ బై హిస్ ఫేస్, బికాస్ క్లియర్లీ వీ డోంట్ నో హిస్ ఫేస్. ఆయన ఫేస్ మనకు తెలియదు కదా. హౌ వుడ్ దే రికగ్నైజ్?
గాయాలు బట్టి చూసి చెప్తారు. ఇంకా డౌట్ ఉండదు. ఇక వెన్ జీసస్ కమ్స్, ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఇంకెవరికి ఏ డౌట్ ఉండదు. బికాస్ హీ హ్యాస్ గాయాలు. బైబిల్ రెవల్యూషన్ ఏ రీతిగా తెచ్చిందో, మనం ఏ రీతిగా దాన్ని బైబిల్లో మనం చదువుకున్నామో, 2 చేతుల్లో పక్కలో బల్లెము, అటు తర్వాత ఆ కాళ్ళలో యొక్క మేకు, ఆ గాయాన్ని మనం చూసి, ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఇంకా క్లియర్గా న్యూ టెస్టిమెంట్ లేఅవుట్ చేసింది. ఏ విషయంలో అంటే, ఈయన వచ్చి అడుగుతాడు, తోమ వచ్చి అడుగుతాడు, నీ గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. సో ఆ గాయాలు ఆ రోజు ఎందుకున్నాయి, ఫర్ ఎవర్ ఉంటాయి. అందుకనే యేసు ప్రభు మన ఏ రీతిగా మన హై ప్రీస్ట్, మన ఫర్ ఎవర్ హై ప్రీస్ట్, ఎటర్నల్ హై ప్రీస్ట్ ఏంటి, దేని బట్టి అంటే ఆ గాయాలు బట్టే. హీ విల్ బి అవర్ ఎటర్నల్ హై ప్రీస్ట్. సో వాళ్ళు ఎలా రికగ్నైజ్ చేస్తారంటే, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని రెండో రాకడలో వచ్చినప్పుడు ఆ గాయాలు లేకపోయి ఉంటే డెఫినెట్గా డౌట్ పడతారు, ఈయన వేరే వ్యక్తి అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను గాయాలు లేవు కదా. సో గాయాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇట్ హాస్ టు బి జీసస్ క్రైస్ట్, ఖచ్చితంగా జీసస్. అందుకని తర్వాత మనం చూసినట్టయితే 3వ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమి. సో జీసస్ని ఆనాడు యూదుల మతాధిపతులు ఏ రీతిగా చూశారు అంటే, బరబ్బాని కోరుకున్నారు యేసుప్రభు ప్లేస్లో. ఎందుకు బరబ్బాను కోరుకున్నారంటే, బరబ్బా కంటే ఘోరమైన తప్పు ఈయన చేస్తాడని వారు భావించారు. అదేంటంటే దేవుడితో సమానం చేసుకోవడం. బరబ్బా దొంగే, చాలా దొంగతనాలు చేశాడు, హత్యలు చేసి ఉంటాడు, దారిదోపిడీలు చేసి ఉంటాడు, ఇంకా చాలా చేసి ఉంటాడు. కానీ బరబ్బా అయినా పర్వాలేదు, కానీ ఇతను బరబ్బా కంటే ఎక్కువ తప్పులు చేశాడు, బ్లాస్ఫమీ చేశాడు, దేవునితో సమానం చేసుకున్నాడు. ఈవెన్ బరబ్బా, వారి దృష్టిలో బరబ్బా ఇస్ ఫార్ బెటర్, బరబ్బా ఇస్ ఎ సెయింట్ జీసస్తో పోల్చుకుంటే వారి దృష్టిలో. అట్లాగా వారు ఆయన చూశారు. అందుకని ఈ 3వ వచనం మనం చూసినప్పుడు ఆయన యొక్క డిస్క్రిప్షన్ మనకు కనపడుతుంది. ఏ డిస్క్రిప్షన్ కనపడుతుంది అంటే, ఆనాడు యూదులకున్న ఫీలింగ్ యేసు ప్రభు గురించి, వారు క్యారీ చేసిన ఎమోషన్స్ ఈ 3వ వచనంలో ఉన్నాయి. వాట్ వర్ ది ఎమోషన్స్ దే క్యారీడ్ ఆన్ జీసస్. ఆయన్ని పిలాతు ముందు నిలబెట్టినప్పుడు క్రూసిఫై హిమ్, సిలువ వేయండి అరిచినప్పుడు వారి మైండ్లో ఉన్న ఫీలింగ్ ఈ 3వ వచనంలో యెషయా రాశాడు. ఏమని రాశాడు చూడండి, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించడానికి. ఇంకో మాటలో చెప్పాలంటే, దిస్ ఫెలో, వారి దృష్టిలో ఈ మ్యాన్ ఈస్ డెస్టైన్ టు డై. అందుకనే వారు ఎంత ధైర్యంగా, దేవుడే ఈ వ్యక్తిని చంపుతున్నాడు, బికాస్ ఈ బ్లాస్ఫమీ చేశాడు, దేవునితో సమానం చేసుకున్నాడు. సో దేవుడు మా ద్వారా ఆయన శిక్షిస్తున్నాడు. త్రూ అస్ వీఆర్ రైచియస్ జడ్జ్, దేవుని పక్షంలో మేము పోరాడుతున్నాము, ఆయనని మా ద్వారా దేవుడే చంపుతున్నాడు, వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. అందుకనే పిలాతు, బాబు నాకు సంబంధం లేదు అంటే, లేదు ఆ పాపము మా మీదకి, మా పిల్లల మీదకి రానివ్వండి. వారి దృష్టిలో అది పుణ్యంగా భావించారు, ఎందుకంటే మేము రైట్ పని చేస్తున్నాం. వారి దృష్టిలో పుణ్యంగా భావించి అంత ధైర్యం ఎవరు అడుగుతారు? జనరల్గా మన ఊర్లో ఒక దిష్టి నెమ్మక తొక్కడానికి భయపడతాం మనం. రోడ్డు మీద దిష్టి నెమ్మక ఉంటే దాన్ని ఎలాగైనా తప్పించుకొని వెళ్తారు, ఎవరికి దాని మీద వెళ్ళడానికి అంత ఈజీగా డేర్ చేయరు. బహుశా క్రిస్టియన్స్గా మనం దాన్ని పట్టించుకోం, కానీ జనరల్ పబ్లిక్ అయితే ఇన్ఫ్యాక్ట్ 90% క్రిస్టియన్స్ తప్పించుకొని వెళ్తారు దాన్ని. ఎందుకు? వాడి యొక్క బ్యాడ్ ఏది కూడా నాకు రాకూడదు. అలాంటిది ఈ యూదులు అంత ధైర్యంగా, ఎస్ మా మీదకి, మా బిడ్డల మీదకి రానివ్వండి. ఎందుకన్నారో తెలుసా? బికాస్ దే టోటలీ బిలీవ్ దే ఆర్ డూయింగ్ గాడ్స్ విల్. వారు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాం అనుకున్నారు. అయితే మొదటి 3వ వచనాలు మనం చూసినప్పుడు వారి యొక్క సిట్యువేషన్ మనం చూస్తున్నాం, కానీ 4వ వచనంలో వారి రియాక్షన్ మొదలవుతుంది. ఈ రియాక్షన్ ఎప్పుడో తెలుసా? రెండో రాకడలో ప్రభుని వారి గాయాలతో చూసినప్పుడు ఇచ్చే రియాక్షన్ ఇది. 4వ వచనంలో నిశ్చయముగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అతడు మన రోగములను భరించడానికి ఆయన వచ్చి చనిపోయాడు. ఆయన వచ్చి చనిపోయింది ఆయన చేసిన తప్పుల గురించి కాదు. ఆయన మేము ఎందుకు శిక్షించామంటే, బికాస్ ఈ బ్లాస్ఫెమిడ్. యేసుప్రభువు అడిగారు, నేను ఏ మంచి పని చేసినందుకు మీరు నన్ను శిక్షిస్తూ ఉన్నారు? వారు అన్నారు, నువ్వు చేసిన మంచి పని గురించి కాదు మేము శిక్షించేది, నువ్వు మానవుడు అయి ఉండి దేవునితో సమానం చేసుకుంటున్నావు కదా, అందుకనే శిక్షిస్తున్నాం. అక్కడే ప్రతి ముస్లింకి జీసస్ ఆన్సర్ ఇచ్చేశాడు, ఇట్స్ నాట్ అ ప్రాఫిట్, ఆయన దేవునితో సమానం చేసుకున్నాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఒక వచనం చూపించండి, ఎక్కడ యేసుప్రభు డైరెక్ట్గా నేనే దేవుడు అని చెప్పాడు, ఒక వచనం చూపించండి. అసలు యేసుప్రభుని చంపడం గల కారణం ఏంటో తెలుసా? He made himself equal to God. అందుకనే వారు
ఆయన సిలువ వేస్తారు. ఇంకో కారణం ఏమి? ప్రభు డైరెక్ట్ అడిగారు, నేను చేసిన ఏ మంచి పని కోసము, ఓకే సబాతులో ఆమెను స్వస్థపరిచాను అందుగా నన్ను మీరు సిలువేస్తుంది, లేకపోతే జూయిష్ టెంపుల్లో నేను కొరడా పెట్టి కొట్టాను కదా అందుకని మీరు నన్ను శిక్షిస్తుంది, లేకపోతే ఈ టెంపుల్ని పాడేసేయండి నేను 3 రోజుల్లో నేను నిర్మిస్తాను అందుక మీరు నన్ను యేసుప్రభుని చంపింది. అవి కాదు, వాళ్ళకి వాటితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ గ్రేటెస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దేవుడితో సమానం చేసుకోవడం వచ్చింది. మిగతావన్నీ కూడా పిచ్చోళ్ళని వదిలేశారు చాలా విషయాల్లో. అప్పటికి ట్రై చేశారు, ఏ విషయంలో పట్టుకుందాం చాలా విషయాలు ట్రై చేశారు. కానీ ఎప్పుడైతే ఇది వాళ్ళకి హిట్ చేసిందో ఇంక ఎక్కడితో అయిపోయింది. చెప్పేశారు, నువ్వు మనుషుడు దేవునితో సమానం చేసుకుంటున్నావు కదా అందుకనే నీ మీద రివెంజ్ మేము తీసుకోబోతున్నాం. దిస్ ఈస్ యువర్ పనిష్మెంట్. ఇంకోటి ఏంటంటే ఇది మా పనిష్మెంట్ కాదు, ఇది గాడ్ గివెన్ పనిష్మెంట్. ఎందుకంటే బ్లాస్ఫమీ వారి టైంలో ఈజ్ ఈక్వల్, అది ఈజీగా చంపివేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ మార్టిన్ లూథర్ టైంలో కూడా అదే అప్లై చేశారు. ఎనీ బ్లాస్ఫమీ చేసిన వ్యక్తిని దే కెన్ బి కిల్డ్. ఆ ఏజెస్లో దట్ వాస్ ద సిట్యువేషన్. దయచేసి గమనించండి. 4వ వచనంలో నిశ్చయముగా అతడు వారికి వచ్చిన రియలైజేషన్ ఎప్పుడు? ఈ గాయాలు చూసినప్పుడు. 2వ రాకడలో ప్రభు యొక్క గాయాలతో ఆయన వస్తున్నప్పుడు వారి రియాక్షన్ ఏంటంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఎలా ఎంచామని తెలుసా? మేము ఎలా ఎంచామంటే ఆయన తప్పులకు ఆయన శిక్ష అనుభవించడానికి ఆయన వచ్చాడు. గాడ్ కిల్డ్ హిమ్. మేముగా చంపింది గాడ్ కిల్డ్ హిమ్. అందుకనే 5వ వచనంలో మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడెను. చూసారా, బహుశా ఈ యూదులు అందరూ కూడా దేవర్ విట్నెస్ టు ఇట్. దేర్ పేరెంట్స్ వర్ విట్నెస్ టు ఇట్. ఎట్లా యేసు ప్రభు వారిని నలగొట్టారు, గాయపరచబడ్డారు. బహుశా మనకి బైబిల్లో ఇంత క్లియర్ డిస్క్రిప్షన్ ఇవ్వాల ఎలా నలగొట్టారని. రాళ్ళతో కొట్టారనేది ఇంకా వి డోంట్ నో. మన జనరల్గా కొరడ దెబ్బలు, తర్వాత మొల కిరీటము, పక్కల బలము, దాని తర్వాత మేకులు. మరి ఎలా నలగొట్టబడ్డాడు? నలగొట్టబడం అంటే కనీసం అది ఏ రాళ్లతోనే చేయబడాలి, లేకపోతే ఇతను ఐరన్తో చేయబడాలి. ఏ రీతిగా నలగొట్టబడ్డాడు? హౌ హి వాస్ క్రష్డ్. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. బహుశా ఈ మాట చాలా ఇంపార్టెంట్. మన సమాధానార్థమైన, ఇశ్రాయేలుకి బాగా తెలుసు సమాధానార్థమైన బలి అంటే ఏంటో. పీస్ ఆఫరింగ్. దే నో వెరీ వెల్ వాట్ ఈస్ పీస్ ఆఫరింగ్. సో మన పీస్ ఈయనే చేశాడు. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు, దట్ జీసస్ ఈస్ అవర్ ట్రూ హై ప్రీస్ట్ అండ్ అవర్ ఎటర్నల్ హై ప్రీస్ట్. ఎటర్నల్ హై ప్రీస్ట్. ప్రతి ప్రీస్ట్ చేసే పని ఏంటో తెలిసిన? ప్రతి హై ప్రీస్ట్ చేసే పని తన పాపాలకు క్షమాపణ దేవుని సన్నిధిలో ఫస్ట్ బలి ఇచ్చి తర్వాత ఇశ్రాయేలులందరి నిమిత్తము ఆయన బలి చేస్తాడు. కానీ జీసస్ క్రైస్ట్ ఆయనే బలి అయిపోయాడు ఇశ్రాయేలులందరి కొరకు. హీ డిడ్ నాట్ గివ్ పీస్ ఆఫరింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే ఆయన ఇవ్వనవసరంలా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది ఏ స్వస్థత అంటే క్వైట్ క్లియర్లీ ఈ కాంటెక్స్ట్లో మనం చూసినప్పుడు ఇది పాపము నుండి స్వస్థత. అంత మాత్రమే కాదు, పాపము యొక్క శిక్ష మన మీద ఉంది, మన మీద శత్రుత్వం ఉంది, దాని యొక్క శిక్ష ఉంది, దాని యొక్క గ్రడ్జ్ ఉంది, దాని యొక్క శాపం ఉంది, దాని యొక్క గ్రిప్ ఉంది, పాపం యొక్క దాని యొక్క ఇంటిమిడేషన్ మన మీద ఉంది, దాని యొక్క బాండేజ్ మన మీద ఉంది. వీటన్నిటి నుండి స్వస్థత. అంత మాత్రమే కాదు, నాట్ జస్ట్ సిన్, ఆ కర్స్ ఏదైతే ఉందో, సిన్ బ్రాడ్ కర్స్, శాపం ఏదైతే ఉందో ఆ శాపం నుండి మనకు స్వస్థత. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్వస్థత. అంతమించి స్వస్థత ఇంకేం లేదేక. అది జీసస్ డెత్ తీసేసింది మన మీద నుంచి. ఏ స్వస్థత అన్నది? కర్స్ యొక్క స్వస్థత, శాపం. చూడండి, ఒక్కసారి చాలామంది అంటారు కొన్ని జబ్బులు వచ్చేస్తాయి కొన్ని ప్రాంతాల్లో, అంటువ్యాధులు లాంటివి, స్కిన్ డిసీజెస్, కొన్ని జబ్బులు వచ్చేస్తూ ఉంటే అరే ఆ ప్రాంతం అంతా కర్సుడు ప్రాంతం, అది శపించబడిన ప్రాంతం, అది నోబడి లివ్స్ దేర్, ఎవరు ఉండరు అక్కడ. ఆ శాపము మనం ఏం తీసేసాడు, ద కర్సు మనం మించిపోయి. బికాస్ సిన్ కర్సు తీసుకొచ్చింది. ఆ కర్సు ఏదైతే ఉందో అది ఎటర్నల్ కర్స్. అది ఇంకోటి ఎటర్నల్ కర్సు అయితే ఎటర్నల్ స్వస్థత దేవుడు మనకి ఇచ్చాడు. హీ గేవ్ us ఎటర్నల్ స్వస్థత ఫ్రమ్ ఎటర్నల్ కర్స్. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఏంటి తెలుసు? అది ది కర్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సిన్, ఆ శాపం. అండ్ దట్ ఈస్ ఎటర్నల్ కర్స్. అది అంత మాత్రమే కాదు, ఎటర్నల్ హెల్
అగ్ని ఆరదో, పురుగు చావదో, అక్కడి నుండి కూడా ఎటర్నల్ కర్స్ నుంచి వచ్చింది మనకి. నాట్ జస్ట్ సిన్ మాత్రమే కాదు, సిన్ అని మనం సిన్ నుంచి వచ్చే కర్స్. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతాం అన్ని విషయాల్లో, ప్రాముఖ్యంగా ఆయనను అర్థం చేసుకున్న విషయంలో. ప్రభువారు అన్నారు, ఒకవేళ మీకు మీ తండ్రి తెలిసి ఉంటే కనుక, ప్రభు తెలిసి ఉంటే కనుక నేనెవరో తెలిసేది. మీరు సర్ప సంతానమా, మీకు తండ్రి తెలియదు కనుక నేను కూడా మీకు తెలీదు, మీరందరూ కూడా త్రోవ తప్పిపోయారు. ఎలా త్రోవ తప్పారో తెలుసండి? ఆ రోజుల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ పక్కన పెట్టేసి ఓల్డ్ టెస్ట్మెంట్ మీద కామెంటరీస్ ఉండేవి. ప్రాముఖ్యమైన టాల్ముడ్ అని ఉండేది, దాన్ని వారు పాటించేవారు. చాలామంది రబ్బైలు రాసిన ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీద వారు డిపెండ్ అయ్యారు. కానీ అందుకనే అసలు వాళ్ళకి అర్థం కాల. అందుకనే పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు కానీ పురుషుని తీసుకురాలా. వాళ్ళకి అర్థం కాలేదు వాట్ ఈస్ అడల్టరీ. యాక్ట్లో ఉండిపోయారు, ద స్పిరిట్ ఆఫ్ ది మీనింగ్ అర్థం కాలేదు వాళ్ళకి. అందుకనే వారందరూ ఏమైపోయారంటే, వారందరూ కూడా గొర్రెల వల్ల త్రోవ, ఏ విషయంలో త్రోవ తప్పారో తెలుసండి? ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం త్రోవ తప్పారు. యాజ్ ఎ రిజల్ట్ జీసస్ని అర్థం చేసుకోవడం కూడా వాళ్ళకి చేతకాలం. సో ధర్మశాస్త్రం విషయంలో వారు త్రోవ తప్పారు. ఏ విషయంలో త్రోవ తప్పారంటే, ధర్మశాస్త్రం విషయంలో ఎప్పుడైతే త్రోవ తప్పారో దేవుని విషయంలో కూడా ఎప్పుడో త్రోవ తప్పారు. అప్పటికే వాళ్ళకి ప్రవక్త వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏం తెలుసా? 400 years. మలాకి తర్వాత ఇంకా మరలా వాళ్ళకి దేర్ వాస్ నో ప్రాఫిట్. అసలు ప్రాఫిట్ ఉండగానే వారు త్రోవ తప్పారు. ఇంకా లేకుండా 400 years అయితే ఇంక అసలు త్రోవలు ఉండే అవకాశం లేదు ఇక్కడ. వారందరూ కూడా త్రోవ తప్పిపోతారు. మనలో ప్రతి వాడును అందుకనే తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. ఇష్టమైన త్రోవకు తొలగిపోయాడు. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. ఇది ఎప్పుడు చూస్తారంటే, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని వారు రెండవ రాకడలో చూసినప్పుడు వారు గుండెలు బాదుకుంటూ, ఈయన కాదా మన వారు సిలువేసింది, ఈయనే కదా అయితే ఈయనే మన రక్షకుడు, ఈయన మన నిజ మెస్సయ్య. వీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎ థింగ్. ఓల్డ్ టెస్ట్మెంట్ మాకు అర్థం కాల, ధర్మశాస్త్రం మాకు అర్థం కాల, ఎందుకంటే మేము త్రోవ తప్పిపోతాం కనుక వీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. అయితే అసలైన బలి, ఈ బలన్నీ కూడా ఆయన వచ్చిన తర్వాత అసలైన బలి అయిపోయిన తర్వాత, అందుకనే ప్రభు ఆ తెరని పైనుంచి కిందకి ఆయన చింపివేశాడు. ఇంకా మరలా ఆ బలి ఇంకా అవసరం లేదు కనుక ఆ తెర పైనుంచి కిందకి హీ టోర్ ఇట్ అపార్ట్. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. దోషం అంటే ఏ దోషం తెలుసండి? ద కర్స్. దోషం అంటే ద కర్స్, శాపము. అక్కడి నుంచి మనకు స్వస్థత. దట్ ఈస్ ది స్వస్థత. అది హీలింగ్ అంటే. మిగతా హీలింగ్ అని కూడా వచ్చిపోతాయి, బట్ దిస్ ఈస్ ఎటర్నల్ హీలింగ్ ఫ్రమ్ ఎటర్నల్ కర్స్. వాట్ వీ నీడ్ టుడే ఇస్ ఎటర్నల్ హీలింగ్ కావాలి మనకి. ఎటర్నల్ కర్స్ నుంచి ఎటర్నల్ హీలింగ్ మనకి కావాలి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. ఇంకోటి ఏంటంటే చూడండి, ఆయన యొక్క పవర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. అతడు దౌర్జన్యము నొందాడు. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వన్. కానీ ఆయన దౌర్జన్యము నొందినా కూడా, బాధింపబడినను, హీ డిడ్ నాట్ ఓపెన్ హిస్ మౌత్. ఆయన నోరు తెరవలేదు. ఎట్లా నోరు తెరవలేదంటే, వదకు తేబడి గొర్రె పెళ్ళి బొచ్చు కత్తించమని గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు. సో ఒక వచ్చిన మొత్తం కేటాయించాడు, 5 లైన్లు కేటాయించాడు. ఎందుకు ఆ మాట చెప్పాలంటే, హీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వన్ అని చెప్పడానికి ఆయన చెప్తాడు. అతను దౌర్జన్యము నొందెను, హీ డిడ్ నాట్ ఓపెన్ హిస్ మౌత్. అండ్ ది ఆల్ నో ఇఫ్ హీ వర్ టు ఓపెన్ హిస్. అందుకనే నీ సైన్యం ఏది అంటే, ప్రభు వారు అన్నారు, నేను ఆజ్ఞాపిస్తే ఎంతమంది వస్తారో తెలుసా, వాళ్ళు ఏం చేయగలరో తెలుసా, వాళ్ళు ఏం ఇంపాక్ట్ చేయగలరో తెలుసా. అయితే ఆయన నోరు తెరవలేదు. ఇట్ షోస్ హిస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి 5వ వచనం నుంచి 2వ అధ్యాయం 5వ నుంచి 11వ వచనము, న్యూ టెస్టిమెంట్ టైంలో చర్చ్ దాని గురించి పాటలు పాడేవారు. దే యూజ్డ్ టు సింగ్ సాంగ్స్ ఆన్ ద 8 వర్సెస్ మీద పాటలు పాడేవారు. పాట కట్టారు దాని మీద. ఏమంటే దట్ ఈస్ అ బిబ్లికల్. బహుశా ఈరోజు పాట కట్టమంటే మరి ఎలా పాటలు కడుతున్నారంటే, వాళ్ళ సొంత ఆలోచనలతో పాటలు కట్టుకుంటున్నారు. ఏమండి, బట్ న్యూ టెస్టిమెంట్ టైమ్స్లో వాక్యాన్ని వారు పాటగా పాడారు. ఈరోజు వాక్యాన్ని పాటగా పాడే పరిస్థితి లేదు. ఈరోజు అంతా కూడా ఫీలింగ్స్ బట్టి పాడే ఆలోచనలు వచ్చేసినాయి. ఫీలింగ్స్, నాట్ వాక్యానుసారంగా కాకుండా ఫీలింగ్స్. ఎలా ఫీలింగ్స్ ఉంటే అట్లాగా ఎక్కడో దాన్ని ఏదో బీరకాయ పీస్ సంబంధాలంగా వాక్యాన్ని ఎక్కడో టచ్ చేసుకుంటూ, వాక్యాన్ని వాడుకుంటూ, ఫీలింగ్స్ బట్టి పాటలు కాదు, వారు పాడాల్సింది వాక్యానుసారమైన పాటలు. చివరిగా 8వ వచనం మనం చూద్దాం. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడిను, అతడు నా జనుల అతిక్రమం బట్టి
మొత్తబడిన కదా, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిన కదా. సో క్రైస్ట్ యొక్క క్యారెక్టర్ని మనం చూసినప్పుడు వాట్ హీ డిడ్ ఫర్ అస్ ఏంటో తెలుసండి. మన మీద ఉన్న కర్స్ని ఆయన తీసివేశాడు. ఇది ఎప్పుడు వారు రియలైజ్ అవుతారు అంటే సెకండ్ కమింగ్లో జ్యూస్ వచ్చి ఆ యేసు ప్రభు జీసస్ వచ్చినప్పుడు ఆయన యొక్క గాయాలు చూసి దెన్ దే విల్ రియలైజ్ హీ ఈజ్ ద వన్. మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ కిల్డ్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ ఈ మాట ఇప్పుడు చెప్పడం కాదు, స్టీఫెన్ ఆల్రెడీ చెప్పేశాడు. స్టీఫెన్ యాక్ట్తో చెప్పేశాడు ఆయన వస్తే, బట్ యు హ్యావ్ కిల్డ్ హిమ్, యువర్ ఫాదర్స్ హ్యావ్ కిల్డ్ హిమ్. మీ పితరులు ఎవరైతే ఉన్నారో, మీ హై ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో వారు ఈయన చంపేశారు. బట్ హీ ఈస్ ద మెస్సియా, బట్ దే డిడ్ నాట్ లిసన్. ఎందుకు దే డిడ్ నాట్ లిసన్ తెలుసండి? యెహోవా బాహు వారికి బయలుపరచబడలా. సో త్రూ బై గ్రేస్ వీ హ్యావ్ బీన్ సేవ్డ్. ఆ ఇల్యూమినేషను. అందుకని ఇది నీ వాళ్ళకి కలిది కాదు, నీ పేతురిగా మార్చేప్పుడు మనకు చెప్పడా రక్షణలో పొందే అంటే వాక్యం విన్నాను సార్ బాగుంది నమ్మేశాను కాదు. దేవుడు హృదయాన్ని తెరవాలి. అందుకనే పేతురుతో ప్రభు మాట చెప్పాడు, ఇది నీ వలన, నీ జ్ఞానం, నీ ఆలోచన, నీ మంచితనం నాతో అరే తిరిగినోడికి లేదు. ఆయనతో పాటు తిరిగి భోంచేసిన వ్యక్తికే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు నో బై యువర్ సెల్ఫ్ అని దేవుడు చెప్పాడు. టు బిలీవ్ ఇన్ మీ యాజ్ క్రైస్ట్ గాడ్ హ్యాస్ టు ఓపెన్ యువర్ హార్ట్. అది ఎవరితో చెప్పాడు డైరెక్ట్ ప్రభు? ద మోస్ట్ క్లోజెస్ట్ డిసైపుల్ అండ్ ఫ్రెండ్ పేతురుతో చెప్పాడు, ఇది నీ వలన కలిగేది కాదు. ఇంకో మాట ఏంటంటే నీ వల్ల కలగలేదు కూడా, అది దేవుడి వల్ల కలిగిందని డైరెక్ట్గా చెప్పేశాడు. యూ మైట్ ప్రభు నా గురించి గొప్పగా అనుకోవచ్చు, నువ్వు ప్రవక్తగా ప్రాఫిట్గా గ్రేటెస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు నా గురించి, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన తెలియజేస్తే తప్ప నీ వల్ల కాదు. అది పేతురుకే చెప్తే మనందరూ కూడా చెప్తారు. సో బై హిమ్ అండ్ నాట్ త్రూ అవర్ నాలెడ్జ్. సో అంచేత ఈ యొక్క బాహు మనకు బయలుపరచబడినందుకు దట్ ఈస్ వాట్ గ్రేస్ ఈస్. అది గ్రేస్ అంటే. గ్రేస్ అంటే బెనిఫిట్స్ గ్రేస్ కాదు, గ్రేస్ అంటే ఇల్యూమినేషన్ గ్రేస్. మనకు ఎలాగైతే వాక్యము బయలుపరచబడింది, బాహువు బయలుపరచబడింది.